ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బీఆర్ఎస్పీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు బీఆర్ఎస్పీ నేతలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ఓయూలో ఎలా అడుగు పెడతారని విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులు తిప్పుతున్నారు. విద్యార్థులను పోలీసులు టార్చర్ పెట్టడంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. అరెస్టు చేసిన విద్యార్థుల సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు ఉస్మానియా వర్సిటీలోకి రేవంత్ రెడ్డి రావద్దని విద్యార్థులు నిరసన తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలోకి అడుగు పెట్టాలని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. నిన్న అరెస్ట్ చేసిన 8 మంది బీఆర్ఎస్పీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీలో పోలీసులు కంచెలు ఏర్పాటు చేశారు. వచ్చిన తర్వాత రండి కానీ విద్యార్థులాగా మన యూనివర్సిటీ విద్యార్థులకు ప్రశ్నించకపోతే బయట కూడా ఎవరు మాట్లాడతాడు. నోటిఫికేషన్స్ వస్తేనే మనం ఇప్పుడు చదివిన దానికి అర్థం. రేపు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వచ్చి సపోర్ట్ వెళ్ళిపోయింది అనుకో, అరే మనం ఇక ఇంత ఎన్ని రోజులు అవుతాం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రేపు ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మేము ఉస్మానియాలో బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఇక్కడ జాబ్ క్యాలెండర్ కావాలి, అలాగే ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనాయి, అలాగే సార్ మేము ఏమనట్లేదు. ముఖ్యమంత్రి అయిన విద్యార్థులకు విద్యా భరోసా ఇస్తున్నారు. అరే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2000కు పైగా 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా దానికి సలహా చెప్పండి. దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. ఒయ్యిలో విద్యార్థుల అరెస్టుపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతలను బీఆర్ఎస్పీ నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇండ్లలోనే బంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. హౌస్ అరెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. యూనివర్సిటీలో కూడా కంచెల నడుమ యూనివర్సిటీలో పర్యటన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమం తర్వాత, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత మరోసారి ఉస్మానియా యూనివర్సిటీను కంచెలతో ఇనుప బూట్లతో మోహరించారు పోలీసులు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలను అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్ తో పాటు ముందస్తుగా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఇవాళ కూడా ఎక్కడికెక్కడ అరెస్టులు కొనసాగిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయకుండా వస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇవాళ అడ్డుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్పీ విద్యార్థులను హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాకను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినటువంటి పాపాకి అక్రమ అరెస్ట్ చేసి నిన్నటి నుండి ఎక్కడ ఉన్నవారు వాళ్ళ సమాచారం తెలుసుకుంటూ ఎక్కడికెక్కడ ఇష్టానురాజ్యంగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు కనిపిస్తోంది. మరోవైపు పోలీసుల వ్యవహారం పట్ల ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి 8 మంది బీఆర్ఎస్పీ విద్యార్థులు నాగారం ప్రశాంత్, వేల్పుల కొండ రామకృష్ణ,
సంతోష్తో పాటు పలువురిని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ మా డిమాండ్లను పరిష్కారం చేసే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టనివ్వం రేవంత్ డిమాండ్ చేస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ చేసే వరకు ఉస్మానియా యూనివర్సిటీలోకి సీఎం రావద్దంటూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎక్కడికి వస్తారు సీఎం గారు, ఎందుకు వస్తారు మీరు, ఉస్మానియా నేలం ఉద్యమాల గడ్డ, త్యాగాల పోరాటాల అడ్డా అంటూ నిన్నటి నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటిది పూర్తిగా ప్రభుత్వానికి చేరినటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ విద్యార్థుల అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలపైన సంతకం పెట్టారు. నిరుద్యోగ వృత్తికి చెప్పి దాన్ని అటకెక్కించారు. విద్యా భరోసా పథకం లేదు, మెస్ బకాయిలు చెల్లించడం లేదు, మెగా డిఎస్సీ లేదు. కేసీఆర్ ఇచ్చినటువంటి 89,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి హంగామా చేస్తున్నటువంటి మీరు కేసీఆర్ శంకుస్థాపన చేసి పూర్తి చేసిన బిల్డింగ్లకు కలర్ వేసి రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి మీరు అంతా నేనే చేస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం అది మీకే తెలియదు. మీ సొంత తెలివితేటలు ఉన్నటువంటి కొత్తగా ఏదైనా ఆలోచన ఉందా అంటే అదేమీ లేకుండా కేవలం విద్యార్థులను దగాకోరు మాటలతో దగా చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో కూడా చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రికి విశ్వవిద్యాలయాల లోపలికి పోవాలంటే ఇంత భయం ఎందుకు, ఈ కనీవిని ఎరగినటువంటి బందోబస్తు ఎందుకు, విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులు అంటూ ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీన్ని తీవ్రంగా తప్పుబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఓయూకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంట్లోనే పోలీసులు అక్రమ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఉస్మానియా అంతా కూడా ఎక్కడికక్కడ ఇనుప కంచెలు, బోర్డులతో, ముళ్ళ కంచెలతో బందీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వాళ్ళని చిత్రహింసలకు పాల్పడుతున్నటువంటి పోలీసులు వెంటనే ఈ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురుకాక తప్పదు ప్రజల నుంచి. దీన్ని ప్రభుత్వాలను నిలబెట్టినటువంటి చరిత్ర విద్యార్థులది, ప్రభుత్వాలను పడగొట్టినటువంటి చరిత్ర విద్యార్థులది. అది గుర్తుకు పెట్టుకోకపోతే ఉస్మానియాకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామంటూ తీవ్రంగా ఈ వ్యవహారం అయితే కొనసాగుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులను మాత్రం చిత్రహింసలు పెడుతూ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భాస్కర్, అంటే విద్యాశాఖ మంత్రికి విశ్వవిద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయం ఎందుకు? అంటే కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ సమాజం ఎలా అర్థం చేసుకోవాలి? విద్యార్థులు కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అడుగుతున్నారు. గతంలో చెప్పినటువంటి జాబ్ డిక్రిషన్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, ఇటు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి మెస్ బకాయిలు చెల్లించకపోవడం, ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆహారం విషమైపోయి విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యం గురవుతున్నారు. ఎన్నో అనేక రకాల మంది విద్యార్థులు మృత్యువాత పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తీరు దమనకాండ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేడు. ఇవాళ రైతుల నుంచి రైతుల నుంచి నిరుద్యోగ వరకు, ప్రైవేట్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు, విద్యార్థుల నుంచి యువకుల వరకు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న హామీలు 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు చెప్పినటువంటి ప్రభుత్వం ఏ ఒక్కరి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. నిజంగా నిరుద్యోగులందరూ కలిసి పోరాడి వాళ్ళ ఏవైతే కావాలనుకున్నారో సాధించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలైనా కూడా కేవలం ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది లేదు. ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డికి భయం పుట్టుకొని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండటంతో పాటు వివిధ శాఖలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పోలీసులు, విద్యాశాఖతో పాటు ఇవన్నింటినీ కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పర్యటన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు విద్యార్థులు ప్రశ్నిస్తారన్నటువంటి నిగంతో వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల నాయకులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.